హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా మా బ్యాక్యార్డ్ గార్డెన్లో టమాటో మొక్కలైతే ప్రూనింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి టమాటోస్ వచ్చాయి. 95 to 99% వరకు అయితే కాపు అయిపోయింది. సో ఇంకా ఆ వచ్చిన స్టెమ్స్ అన్నీ కూడా కొంచెం మొద్దుల్లా అయిపోయి ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఈ విధంగా ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ ప్రూనింగ్ చేసి వీటిని మల్చింగ్గానే వేసేస్తాను మళ్ళీ ప్లాంట్స్ రూట్స్ దగ్గర. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి వన్ వే మల్చింగ్ అయిపోతుంది, అండ్ తర్వాత అది స్లోగా కంపోస్ట్ కూడా అయిపోతుంది. అండ్ ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మనకి కొత్త స్టెమ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది అని. నేను ఈ మెథడ్ అయితే ఎప్పుడు ఫాలో అవ్వలేదు, నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇలా కింద పడిపోయాయి కదా, సో అక్కడ అలా ఉన్నాయి కూడా, నాకు కొంచెం ఫ్రీ అవుతుంది ఏరియా అని కూడా నేను అలా చేస్తున్నాను. సో ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇంకా ఎక్సెస్ లీవ్స్ ఉన్నవి కూడా, ఆ లీవ్స్ కూడా ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ మనకి పిందెలు వచ్చి ఉంటే కనుక టమాటోలు అవి, ఆ పిందెలు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అయితే ఉంటుంది. లేదు పిందెలు లేవు ఏం లేదు అనుకుంటే కనుక, కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ ఆ చిగురు నుంచి మనకి ఫ్రెష్గా ఫ్లవరింగ్ అనేది వచ్చి కొత్త ఫ్రూట్స్ టమాటోస్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూడండి, ఈ విధంగా అయితే నేను మొత్తం ప్రూనింగ్ చేసుకున్నాను. నాకు కనిపించినంత వరకు అయితే చేశాను. చేసుకొని ఇంకా దాన్ని మొత్తం మల్చింగ్ అయితే వాడాను. ఇంకా ఫర్దర్ ఇది చేసుకున్న తర్వాత నాకేమైనా హెల్ప్ అయిందా, ప్లాంట్ నిజంగానే చిగుర్లు వచ్చాయా, కాస్తున్నాయా లేదా అని అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో దాట్ వే మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే. సో ప్రజెంట్ అయితే నేను ఇదంతా ప్రూనింగ్ చేసుకుని ఇంకా వాటిని మొదట వేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, ఈ కట్ చేసిన స్టెమ్స్ని వాటర్లో సోక్ చేసి అలా ఉంచితే స్లోగా రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వన్స్ ఆ రూట్స్ ఫామ్ అయిన తర్వాత సాయిల్లో పెట్టుకొని డైరెక్ట్గా గ్రో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈ స్టెమ్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి సాయిల్లో పెట్టుకుని కంటిన్యూస్గా మాయిస్ట్ ఉండేటట్టు చూసుకుని మనం గ్రో చేసుకోవచ్చు. మళ్ళీ ఈ స్టెమ్స్ నుంచి టమాటో ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఇలా పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఈ స్టెమ్స్ ప్రూనింగ్ చేసినవి, ఇప్పుడు ఈ ప్లాంట్ ఎంత ఏజ్ ఉందో ఆ స్టెమ్ అంతే ఏజ్ అన్నట్టు కన్సిడర్ అవుతుంది. సో దీని నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చి కాయలు కూడా దీంతో పాటు ఈక్వల్గా అయితే వస్తాయి. కాకపోతే కొంచెం స్లోగా వస్తాయి. బట్ అది కొంచెం పెరిగిన తర్వాత దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చేసి కాస్తాయి. ఒకవేళ ఈ టిప్స్ ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి మనకి టమాటో మొక్కలు ఉరికే కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి కదా, ఆ ఇరిగిపోయిన కొమ్మలు అలా పడేయకుండా జస్ట్ మనం ఒక దగ్గర ఒక టబ్లో కానీ లేకపోతే డైరెక్ట్ సాయిల్లో అయినా పెట్టి కంటిన్యూస్ వాటరింగ్ చేస్తూ ఉంటే రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. రూట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ అదైతే సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ ప్రూనింగ్ చేసిన స్టెమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, పెట్టుకుని కూడా మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా దాన్ని మల్చింగ్ కింద వాడుకుంటున్నాను. లేదు ఈ స్టెమ్స్ మాకు హెల్ప్ అవుతాయి కావాలి అనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియాలో ఉండే వాళ్ళైతే ఆ స్టెమ్ కటింగ్స్ నుంచి మళ్ళీ పెట్టుకుని గ్రో చేసుకోవడం బెటర్. ఇక్కడ మాకు ఓన్లీ 5 to 6 months మాత్రమే మొక్కలు పెంచుకోగలుగుతాం కాబట్టి, ఇంకా నేను మళ్ళీ అవన్నీ నాకు స్పేస్ ఆక్యుపై చేస్తాయి లోపల పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇంకా అవైతే మల్చింగ్గా యూజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.